ఓం గం గణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం శనీశ్వరుడు వక్రగతి మేషరాశి మేష లగ్నం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. మనకి ఈయన 12వ స్థానంలో ఉన్నారు మేషరాశికి. 12వ స్థానం అంటే విదేశాలు, హాస్పిటల్ ఖర్చులు, ఒంటరితనం, అలాగే పనిష్మెంట్లు అని అర్థం. ఈయన 10, 11 ఇంట్లోంచి వచ్చారు కాబట్టి 10ది అనేది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అంటే మనం చేసే కర్మ స్థానం చూస్తుంది. 11 అనేది స్నేహితుల్ని, లాభాన్ని సూచిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ మూడింటిని కలిపి చూస్తే ఎటువంటి ప్రభావాలు రావడానికి అవకాశం ఉందో మనం చూద్దాం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి. అంటే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ, లేకపోతే వేరే సెక్షన్ మార్చడం కానీ, ప్రాజెక్ట్ మార్చడం కానీ, ఇలాంటివి ఉండడానికి అవకాశం అనేది ఉంది. గతంలో కొన్ని పనులు వదిలేసి ఉంటాం కదా, అవి కంపల్సరీ పూర్తి చేయవలసి వస్తుంది అన్నమాట. అలాగే 12వ స్థానం విదేశాలను కూడా చూసేస్తుంది కాబట్టి ఇతర దేశాలతోటి పని చేయవలసిన అవసరం అనేది వస్తుంది. కొంతమంది డబ్బులు ఇచ్చి జాబుల్లో జాయిన్ అవుతారన్నమాట కదా. అలాంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండవలసి ఉంది. ఎందుకంటే ఎక్కువ అవకాశం మోసపోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అలాగే కొన్ని చూడండి, మీరు ఇంత డబ్బులు కట్టండి, మీకు ట్రైనింగ్ ఇస్తాం, తర్వాత జాబ్ ఇస్తామని కొన్ని సంస్థలు చెప్తాయి కదా. అలాంటి సంస్థల అపాయింట్మెంట్ లెటర్స్ ఒకసారి మీరు రీచెక్ చేయాలి. ఎందుకంటే అది కొంత ఇబ్బంది అనేది కనిపిస్తుంది. అలాగే ఇది పనిష్మెంట్, అంటే గతంలో చేసిన దానికి రాజకీయ నాయకులకు కానీ, లేకపోతే ఏదన్నా మనం గతంలో చేసిన పొరపాట్లకి కొంత పనిష్మెంట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాల్లోని. పనిలో ఒత్తిడి అనేది పెరుగుతుంది. అలాగే హాస్పిటలైజేషన్ ఖర్చులు పెరగటం లాంటివి కూడా ఉంటాయి. హెల్త్ మీద బాగా కేర్ చూపించండి. 12వ స్థానం అనేది మనకి మన పర్సనల్ లైఫ్ని కూడా చూపిస్తుంది కాబట్టి అందులో ఏమన్నా కూడా మనకి రహస్యమైన జీవితం ఉంటే అవి కూడా బయటపడడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ధనం అనేది వస్తుంది, కానీ నిలవటం అనేది కొంచెం కష్టం అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీ సూర్యప్రకాష్, ఆస్ట్రాలజర్, విశాఖపట్నం.